పురంధేశ్వరి అలాగే ఎల్లో మీడియా మీద ఐపీఎస్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో అసత్య ఆరోపణలు చేసే వారిపై చర్యలు తీసుకోవాలంటూ వాళ్ళు కేంద్రాన్ని ఆశ్రయించినట్టుగా కూడా తెలుస్తోంది. దీనిపైనే అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్ చెప్పండి, అసలు చాలా విచిత్రమైన పరిస్థితి. సో బీజేపీ పోటీ చేసే స్థానాల్లో పలానా అధికారులతో మాకు ఇబ్బంది ఉంటుంది అని లెటర్ ఇవ్వటం అనేది సహజం అనుకోవచ్చు. కానీ ఎవరెవరు అక్కడ ఉండాలి, ఎవరిని నియమించాలని కూడా లెటర్ ఇవ్వటం అది ఒక సీక్రెట్ లెటర్, కానీ దాన్ని అనాలోచితంగా లేకపోతే ఒక బై మిస్టేక్ బయటపడింది అనేది కూడా వినిపిస్తోంది ఓవైపు నుంచి. సో ఏం జరిగింది అసలు పూర్తిగా? సో ఐపీఎస్ అధికారులు ఏ రకంగా ఫీల్ అవుతున్నారు, ఏంటి మీ దగ్గర రిపోర్ట్స్? అది దగ్గుపాటి పురంధేశ్వరి చేసినటువంటి ఆరోపణలు, అదేవిధంగా దానికి అనుగుణంగా ఎల్లో మీడియా, ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు రాసినటువంటి విషపు కథనాలపైన ఐపీఎస్ అధికారుల సంఘం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇప్పటికే దీనికి సంబంధించి ఎవరైతే దాదాపు 22 మంది అధికారులు, ఐపీఎస్ అధికారులు, డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్, సిఐడి చీఫ్ దగ్గర నుండి పలు జిల్లాలకు సంబంధించిన ఎస్పీల వరకు ఈ 22 మంది అధికారులపైన పూర్తి నిరాధారమైనటువంటి అసత్యమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఒకవైపు దగ్గుపాటి పురంధేశ్వరి ఫిర్యాదు చేయడం, తనకు నచ్చిన వాళ్ళ జాబితాను కూడా ఇచ్చి వీళ్ళని పోస్ట్ చేయాలంటూ ఎన్నికల కమిషన్ డిక్టేట్ చేసేటువంటి ప్రయత్నం చేసింది. అదే తీవ్ర వివాదాస్పదం. అయితే ఈ నేపథ్యంలో ఎల్లో మీడియా వేసినటువంటి ఆ రంకెలు ఏవైతే ఉన్నాం, ప్రధానంగా ఈనాడు పత్రికలో వీళ్ళ ఎస్పీలు అంటూ, వాస్తవానికి తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఫిర్యాదు మేరకే ఉన్నటువంటి ఎస్పీలను మార్చి కొత్త ఎస్పీలు వేస్తే వాళ్ళని ఎన్నికల కమిషన్ నియమించినటువంటి ఎస్పీలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూలమైన అధికారులు అంటూ ఒక అబద్ధపు అసత్యపు కథనాన్ని ప్రచురించి దీనిపైన ఐపీఎస్ అధికారుల సంఘం నిన్న ఏపీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అయినటువంటి క్రాంతిరానట్టాడు, విజయవాడ సిపి క్రాంతిరానట్టాన ఒక ఫిర్యాదు చేశారు. అటు ఓపెన్గా ఖండన ప్రకటించారు. మరొకవైపు ఎన్నికల సంఘాన్ని కూడా దీని దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాకుండా ఐపీఎస్ అధికారులు వ్యక్తిగతంగా సివిల్ అదేవిధంగా క్రిమినల్ చర్యలకు సిద్ధంగా ఉన్నాము, ఇది ఖచ్చితంగా మేము చేయబోతున్నాం అన్న అంశాన్ని స్పష్టంగా పేర్కొన్నారు. మరొకవైపు ఇదే అంశానికి సంబంధించి 22 మంది అధికారుల నియామకానికి సంబంధించి, అధికారులపై వచ్చిన ఫిర్యాదు సంబంధించి, ఎస్పీల నియామకానికి సంబంధించి ఈసీఐ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని జవహర్ రెడ్డి ప్రభావితం చేశారు. చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఎలక్షన్ కమిషన్కి కళ్ళకు గంతలు కడుతున్నారంటూ మరొక కథనాన్ని ఈనాడు పత్రిక అదే అంశానికి సంబంధించి ప్రచురణ. దీనిపైన చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి కూడా చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. నిన్న ఒక లేఖ విడుదల చేశారు. తక్షణమే తన ఖండాన్ని ఈరోజు మెయిన్ పేపర్లో ప్రచురించాలి ఎక్కడైతే ఉందన్న అంశాన్ని. కానీ దానికి సంబంధించి ఈనాడు పత్రిక ఆ ఖండాన్ని ప్రచురించలేదు. దీంతో చీఫ్ సెక్రటరీ కూడా మరొక వైపు లీగల్ యాక్షన్కి సిద్ధపడుతున్న పరిస్థితి ఉంది. సో ఐపీఎస్ అధికారులు టార్గెట్గా, చీఫ్ సెక్రటరీ టార్గెట్గా పురంధేశ్వరి అదేవిధంగా ఎల్లో మీడియా చేసినటువంటి అంశం అన్నది ఇప్పుడు తీవ్రంగా ఐపీఎస్ అధికారుల్లోనూ ఐఏఎస్ అధికారుల్లోనూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసేలా చేస్తున్నారు. ఆల్ రైట్ సతీష్, ఎస్ చూస్తున్నాం. సో ఎందుకు బీజేపీ అంటే ఓట్ పర్సంటేజ్ లేని బీజేపీతో పొత్తుకి ఎందుకు వెంపర్లాడింది టీడీపీ? ప్రస్తుతం పురంధేశ్వరితో వెనక ఉండి ఎందుకు ఇదంతా నడిపిస్తున్నారు అంటే కనుక ప్రస్తుతం తమకు నచ్చిన అధికారులను తమకు నచ్చిన చోట వేయించుకునే ప్రక్రియకు పురంధేశ్వరిని ముందుంచి ఆడించే నాటకానికి తెరలేపారు అనేది చాలామంది విశ్లేషకులు మాట్లాడుతున్న మాట.